పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. వినోద్ గారు ఆసిఫాబాద్ నుండి అట్లా మీద మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ వచ్చినటువంటి మా అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ఎందుకోసం వచ్చినాం ఇక్కడ దాకా, ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మీరు చూస్తున్నారో లేదో వార్తలలో కానీ మన తుమ్మిడిహెట్టి ప్రాంతం మాత్రం రోజు పేపర్లలో వార్తలలో రోజు టీవీలలో అదే నడుస్తుంది. ఎందుకోసం నడుస్తుంది ముఖ్యమంత్రి గారు రోజు ఒక మాట చెప్తాడు కాబట్టి మీ ఊరు గురించి అదే నడుస్తుంది రోజు లొల్లి. అయితే 2010లో ఈ గ్రామానికి వచ్చినప్పుడే, తెలంగాణ రాకముందే ఆనాడే అనుకున్నాం ఈ ప్రాంతంలో నిజానికి మంచి అడవి, మంచి నదులు, ఖచ్చితంగా ఈ ఆసిఫాబాద్ జిల్లా, ఇప్పుడున్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా, ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అన్ని నియోజకవర్గాల్లో కనీసం నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల కన్నా నీళ్లు తెచ్చుకోవాలి. ఈ నీళ్లు ఉట్టిగా పోతున్నాయి, పోయి మళ్ళా గోదావరిలో కలుస్తాయి, గోదావరి పోయి సముద్రంలో కలుస్తుంది, నీళ్లు మనకు పంటలు పండిస్తలేదని చెప్పి ఆనాడు ఆలోచన చేస్తే ఉద్యమం చేస్తే మీ కొట్లాడితే నీళ్లు కావాలంటే మీ అందరం కూడా కడుపు కట్టుకొని పనిచేసినాం. ముఖ్యంగా మళ్ళొకసారి కాగజ్ నగర్ ప్రజలకు నేను మళ్ళీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే ఆనాడు ఉద్యమ సమయంలో కూడా ఇక్కడ కావేటి సమ్మయ్య గారు ఉద్యమం చేస్తే మీరందరూ ఆయన వెంట ఉండి ఆయన నిలబడి ఆయనను గెలిపించారు. ఒక్కసారి కాదు 2 సార్లు గెలిపించారు. 2009లో గెలిపించారు. ఆ తర్వాత బై ఎలక్షన్ వస్తే కూడా మళ్ళీ ఆయనను గెలిపించారు. అంటే అన్ని ఊర్లలో కూడా తెలంగాణ రావడానికి మీ అందరి త్యాగాలు కూడా ఉన్నాయి. కానీ వచ్చిన తెలంగాణలో 12 ఏళ్ళు అవుతాను. 12 ఏళ్లలో మన పొలాలకు మాత్రం ప్రాణహిత నీళ్ళు ఇంతవరకు రాలేదు. మన పొలాలకు మాత్రం వేన్గంగా ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది కదా, 3 నదులు కలుస్తాయి, పెన్గంగా వేన్గంగా ప్రాణహిత కలుస్తుంది. అది అక్కడ మాత్రం ఆ నీళ్లు మాత్రం మనకు రాలే. మరి ఏం చేయాలి, ఎందుకు వస్తలేదు? ఈ కథ ఎక్కడ మొదలైంది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. 2006లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ చేస్తామని చెప్పినప్పుడు ఇక్కడ మన దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర కడతాం ప్రాజెక్టు అని చెప్పింది. ఆనాడు తుమ్మిడిహెట్టిలో కూడా చాలా నీళ్ళు ఇస్తామని చెప్పింది. ఆనాడు మహారాష్ట్రతో ఒప్పందం లేకుండే, కానీ ఒప్పందం లేకుండా 71 కిలోమీటర్ల కాలువలు తవ్వుకుంటూ పోయాను. అంటే వచ్చేది నీళ్లు లేవు, కానీ కాలువలు మాత్రం తవ్వేం చేసిండ్రు, కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చుకుంటూ పోయాను. ఇక్కడ మా అక్కలందరూ ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయాలి. ఇంటి మీద ట్యాంక్ పెడితేనేమో కింద నీళ్ళు నల్ల ఇస్తే నీళ్ళు వస్తాయి, అవునాక? ఇంటి మీద ట్యాంక్ పెట్టుకోలే, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలే, కానీ కాలువలు మాత్రం తవ్వుకుంటూ పోయాను. ఎందుకోసం? కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడం కోసం. సరే, అప్పుడంటే వాళ్ళు ఆంధ్రలో అట్లా తవ్వినరు అనుకుందాం. తెలంగాణ వచ్చినాక ఏమైంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ చూసి ఖచ్చితంగా మనం తుమ్మిడిహెట్టి సపరేట్ కడతాం, కట్టి 2 లక్షల ఎకరాలు తుమ్మిడిహెట్టితోని ఆసిఫాబాద్కి అట్లానే కాగజ్ నగర్కి ఇస్తాం అని చెప్పింది. సరే, కారణాంతరాల వల్ల అది డిజైన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి తీసుకొని పోయి మనము వేరే దగ్గరికి 60 కిలోమీటర్ల కిందికి మార్చుకొని దాన్ని ప్రాజెక్ట్ కట్టుకుంటే మేడిగడ్డ నుంచి వెళ్ళిపోయింది. కానీ అటుపక్క ప్రాజెక్ట్ తయారైంది, కానీ ఇక్కడ మాత్రం ప్రాజెక్టు కనీసం చిన్న మట్టి తట్ట కూడా తీయలేదు. ఈ ఊర్లో తుమ్మిడి వేరు, హెట్టి వేరు, 2 ఊర్లు. ఈ 2 ఊర్లలో కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు. కొంతమందికి 7-7 లక్షల రూపాయలు కూడా ఆ టైంలో ఇచ్చిండ్రు. ఇంకా కొంతమందికి డబ్బులు వచ్చేది ఉన్నది, కానీ ఆనాడు కొంతమందికి ఇచ్చిండ్రు. మరి అంత జరిగినా కూడా ప్రాజెక్ట్ అయితే ముందుకు పోలే. జరిగింది 12 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఇక్కడ అధికారంలోకి రాగానే మేము తుమ్మిడిహెట్టి కడతాం, మీకు మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పిండు. 30 నెలలు అయింది. సరిగా రేవంత్ రెడ్డి 1 కాదు 2 కాదు చాలా చెప్పింది ఏది కూడా చేయలేదు. మీరైతే గమ్మత్తుకున్నారు. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ కాదని ఇంకొకరిని కాదని ఇక్కడ బీజేపీని గెలిపించారు. ఆ బీజేపీ ఆయన ఎన్నున్నాడో ఎవరికి అర్థమైతే లేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అనే పరిస్థితి ఉన్నది. ఆయన సగంలో అందులోనే కలిసిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది మనిషి. అది నాకు తెలియదు, కానీ మాట్లాడంగా చూసినా నేను. మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అర్థం కాకుండా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషిని అనాలన్న ఉద్దేశం కాదు, ఒక ప్రాంతం ఈ దుఃఖం, ఈ ప్రాంతంలో ఏదైతే బాధ ఉండేనో, ఏదైతే వేరే ప్రాంతాల్లో 3 పంటలు వండుతున్నాయి, గోదావరి ఒడ్డునున్నాయి, మరి మన దగ్గర ఎందుకు వండుతలేదన్న ఆవేదనతోనే ఆనాడు పిడికిలెత్తిన ఉద్యమం చేసినాం. మరి అన్ని రోజులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయాయి. ఉద్యమం ఇన్ని రోజులు చేస్తే మళ్ళా ఇది వచ్చి 20 ఏళ్ళు. అంటే కరెక్ట్ 20 ఏళ్ళ చరిత్ర, 5 ముఖ్యమంత్రులు. 2006లో వైఎస్ఆర్ గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, 5 మంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కడ వేసిన బొంగలు అక్కడే అన్న పరిస్థితి ఉన్నది.
ఇది మారాలి అంటే ఎట్లా మారాలి? ఖచ్చితంగా ఇవాళ ఇగో కొత్త పార్టీ ఒకటి వచ్చింది తెలంగాణలో. ఎందుకోసం వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ కోసం కొట్లాడిందో ఆ బీఆర్ఎస్ పార్టీ తన పేరులో తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని మహారాష్ట్ర పోయి ఇంకో దిక్కు పోయి మన సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేస్తలేరు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ, వాళ్ళకి మనతో పట్టిలేదు. బీజేపీ పార్టీ వాళ్ళకి జాతీయ పార్టీ, వాళ్ళకి మనతో పట్టిలేదు. ఇక్కడ ప్రాంతం కోసం మాట్లాడే పార్టీ ఒకటి ఉండాలి. ఇక్కడ ప్రాంత ప్రజల హక్కులు కాపాడే పార్టీ ఒకటి ఉండాలి. ఆ పార్టీగా మారాలని మీ ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుతోని కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతం గురించి మాట్లాడేటోడు ఉంటేనే భయం ఉంటది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. రేపటి నాడు కూడా ఈ ప్రాంత హక్కుల కోసం మాట్లాడేటోళ్లకు బలం ఇస్తేనే మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? అధికారంలోకి రాకముందు చాలా మాటలు మాట్లాడింది. ఏమని? 6 గ్యారెంటీలు ఇస్తా, పెన్షన్లు పెంచుతా. పెరిగినాయి అమ్మా పెన్షన్లు? పెరిగినాయి. ఇంకా అక్కకు వస్తున్నట్టుంది, చేయెత్తుతుంది. వస్తుందా పెన్షన్? పెరిగిందా? తులం బంగారం వచ్చిందా? బాగా బంగారం కనబడుతుంది నాకైతే అందరి మెడలలో. వచ్చిందా తులం బంగారం? కాలేదా? మహిళలకు 2500 ఇస్తా అన్నారు, వచ్చినాయా? ఇక చెయ్యకపోతే నేను వచ్చింది అనుకుంటా. మరి రాలేదా? వచ్చిందా? రాలే కదా, రాలే. అన్నలకు ఏమన్నా వచ్చినాయా మీకు? పెన్షన్లు పెరిగినాయా? ఇప్పుడు అదేదో యాప్ అని పెట్టిండు, అందులో మీకు కనీసం యూరియా వస్తుందానే? బుక్ అవుతుందా యూరియా? అసలు చెట్టు ఎక్కుతానట కదా ఇక్కడ సిగ్నల్ కోసం. చెట్టు ఎక్కి సిగ్నల్లో బుక్ చేసినా కూడా యూరియా వస్తలేదట కదా. మరి ఆ యూరియా యాప్ కావాలన్నా మనకు? కావాలన్నా? యూరియా కావాలి కానీ యాప్ వద్దు కదా. యాప్ వద్దు, అసలు డైరెక్ట్ ఇవ్వాలి పట్ట పెట్టుకొని, అంతేనా? పొలం కాయిదాలు చూడాలి, యూరియా ఇవ్వాలి. మరి ఇట్లాంటి విషయాలన్నీ ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు? ఒక్క ప్రతిపక్షం అన్న మాట్లాడుతుందా? ఒక్కరన్నా గట్టిగా అడుగుతురా? మేము హైదరాబాద్ లో మీ వడ్లు కొంటలేరు అని చెప్పి హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో ఏదైతే ముఖ్యమంత్రి కూర్చుంటాడో ఆడ రోడ్డు మీద వడ్లు పోసి మొత్తుకున్నాం. 60 రోజులు అవుతుంది కళ్ళకి వెళ్ళి వడ్లు పోతలేవు, ఏమైనా బుద్ధుందా ఈ ప్రభుత్వానికి, వడ్లు తీసుకుపోండి అని చెప్పి సెక్రటేరియట్ లో వడ్లేసి మేము కొట్లాడినాం. మేము అట్లా కొట్లాడడానికి ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మరి ఉట్టిగా రాలే. అక్క నువ్వు బాగానే తిడతాను కాంగ్రెస్ వాళ్ళని, బాగానే తిడతాను బీఆర్ఎస్ వాళ్ళని, మరి నువ్వేం చేస్తావు అని అడగాలనా వద్దా? అడిగితేనే మీకు తెలుస్తుంది కదా. నేను ఒకటే 5 ముచ్చట్లు అనుకుంటున్నా అక్క, మీరు గట్టిగినాలే మా అక్కలు. ఎందుకంటే మా అన్నలు లాస్ట్ మినిట్లో అటు ఇటు అవుతారు కానీ మా అక్కలు నాతోనే ఉంటారు నాకు తెలుసు. మా అక్కలకు గట్టిగా చెప్తా ఉన్నా. 5 అంశాలు అనుకున్నా నేను. పాంచజన్యం అని పేరు పెట్టుకున్నా. ఎందుకోసం ఆ పేరు పెట్టుకున్నా? భగవంతుడు శ్రీకృష్ణుడు ఇచ్చినట్టు ఆయన శంఖం ఏదైతే ఉంటుందో దాని శంఖం పేరు పాంచజన్యం. అందుకని 5 అంశాలు అనుకుంటున్నా. ఒకటి, మన పిల్లలందరికీ ఉచితంగా విద్య రావాలి. అది ప్రభుత్వ పాఠశాల అయినా సరే, ప్రైవేట్ పాఠశాల అయినా సరే. మీ జేబులోకి వెళ్ళి ₹1 ఖర్చు కాకుండా మీ ఆడబిడ్డ ప్రభుత్వం వస్తే నేనే మీ పిల్లల ఫీజు కట్టి ప్రైవేట్ పాఠశాలలో ఎంత అంటే అంత చదువుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి విద్య. 2 వైద్యం. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా? ఇవాళ మీ కాగజ్ నగర్ లో కనీసం ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే, గర్భవతి అయిన మహిళ ఉంటే ఎక్కడన్నా హాస్పిటల్ ఉన్నదా? ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. రోడ్లు ఎట్లా పాడైనాయి. ఆ రోడ్ల మీద పోతే తొవ్వల్నే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది తప్పితే హాస్పిటల్ దాకా కూడా చేరే పరిస్థితి లేదు. మరి అటువంటి హాస్పిటల్ ప్రభుత్వంలో ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, మన ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇల్లు కుదవబెట్టి, భూమి కుదవబెట్టి, ఏదైనా వేసి లక్షలు పెట్టి ఇలా ప్రైవేట్ హాస్పిటల్ కడుతున్నాం. రేపటి నాడు మీ బిడ్డ ఆడబిడ్డగా నేను అధికారంలోకి వస్తే ₹1 కూడా మీరు డబ్బు పెట్టకుండా, ఎంత పెద్ద జబ్బు అయినా, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఎక్కడికి పోయినా కంప్లీట్ గా ఉచితంగా వైద్యం ఇవ్వాలనేది నా సంకల్పం. చాలా బలమైన సంకల్పంతో, బలమైన కోరికతోని ముందుకు పోతున్నా. ఒక విద్య, ఒక వైద్యం. ఇక 2, ఈ భూమి అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భక్తులు ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రేమించే భూమి ఈ భూమి. ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్? సామాజిక న్యాయం కావాలని అడిగిండు. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ఉండే, ఆ పెద్ద మనిషి మా కూకే చెప్తుండే, ఇవాళ తెలంగాణ రాని, ఇప్పుడేం మాట్లాడకండి, తెలంగాణ వచ్చినాక మనం సామాజిక తెలంగాణ కోసం పనిచేద్దాం, అన్ని కులాల వారీగా అందరికి కూడా అన్ని హక్కులు వచ్చే విధంగా పనిచేద్దాం అన్నాడు. అందుకే మా పాంచజన్యం 5 సూత్రాల్లో సామాజిక న్యాయం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన సూత్రంగా పెట్టుకున్నాం. తప్పకుండా సామాజిక న్యాయ తెలంగాణ బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని సాధించడానికి ఒక ఆడబిడ్డగా నేను కంకణం కట్టుకొని ముందుకు బయలుదేరిన. అందుకనే మా జెండాల ఈ తెలంగాణ కూడా
నీలి రంగులో ఉంటది మొత్తం. సామాజిక న్యాయానికి సూచికగా నీలి రంగుతో నేను బయలుదేరిన. మరి ఇంకొక మాట, ఇవాళ మనం చదివిస్తున్నాం అటో ఇటో వేసి పిల్లల్ని ఏదో ఒకటి ఖర్చు పెట్టి చదివించిన పిల్లలకి ఎంతమంది కొలువులు వస్తున్నాయి ఉద్యోగాలు ఎవరికన్నా? గవర్నమెంట్ ఉద్యోగాలా? వస్తలేవు. ప్రైవేట్లో పోయి చేయాలంటే ఏ హైదరాబాద్ పోవాలి, ఇంకెక్కడికో పోవాలి. వాడిచ్చే 10,000 జీతానికి ఆ ఇంటికి రాయి కట్టగా మీకు ఇంటికి పంపించేది 1,000 2,000 ఉంటాయి. ఘోరమైన పరిస్థితి ఉంది. నేనేమంటా అంటే ఇవాళ మన ఆడవాళ్ళకి ఎట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కట్టి అంతో ఇంతో చేతికి డబ్బులు వస్తున్నాయో, మీ బిడ్డ నేను మీ ఆడబిడ్డగా నేను అధికారంలోకి వచ్చినాక మగ పిల్లలైనా ఆడపిల్లలైనా చదువుకున్న పిల్లలకు కూడా అట్లానే యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ అని తయారు చేస్తాం. 2 లక్షల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆ పిల్లలకి ఏమైనా ఆలోచన ఉంటే, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే, ఏదైనా కంపెనీ పెట్టాలంటే, ఏదైనా హోటల్ పెట్టాలంటే వారి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా కంప్లీట్ గా వారికి లోన్స్ ఇచ్చి ఆ పిల్లలు వ్యాపారాలు చేసేలా చేద్దామన్నా. ఎందుకంటే నా పిల్లలు నా బిడ్డ గాని నా కొడుకు గాని ఉద్యోగాల కోసం వెతకడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా తయారు చేయాలనే ఉక్కు సంకల్పంతో నేను బయలుదేరిన. ఇక అన్నిటికన్నా అందరికన్నా 5 అంశాల్లో అత్యంత గోసపడేది ఇవాళ మా రైతన్న. పాపం రైతు పరిస్థితి ఎట్లా ఉంటది? విత్తనం పెట్టే కాడికి వెళ్ళి లోలే, అక్కడి నుంచి పరేషానే, అక్కడి నుంచి ప్రతి అడుగులో గోసనే. నకిలీ విత్తనాలు ఉంటాయి, నకిలీ పురుగు మందులు ఉంటాయి. అవన్నీ కాదనుకొని పోతే వానదేవుడి మీద ఆధారపడాలి. ఇలా రాంగ తువ్వలో చూసుకుంటూ వచ్చిన నేను మీ ఆసిఫాబాద్ లో పరిస్థితి ఎట్లున్నది? పాపం చిన్న చిన్న రైతులు 3 4 5 కలిసి బోర్లు వేసుకొని గ్రౌండ్లకి వెళ్ళి మీ దాకా ట్యాంకులు కట్టుకొని ఉన్నారు. అంటే ఎక్కడ చూడలే, నేను ఇక్కడ చూసిన అంత కరువు ఉందని అర్థమవుతున్నాను. పక్కకే గోదావరి, పక్కకే ప్రాణహిత, కానీ మన ఆసిఫాబాద్ లో మన కాగజ్ నగర్ లోనే రైతులు కలిసి మోటార్లు వేసుకునే పరిస్థితి, బోర్లు వేసుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రావద్దు. రైతు రాజు కావాలి. మాట చెప్తే కాదు కదా రాజు. నేను మిమ్మల్ని ఏమడుతున్నా, ఇక్కడ రైతన్నలు ఉన్నారు. భూమికి ఏదైనా చిన్న సమస్య ఉంది అనుకో అన్న, నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినావు అనుకో, వాళ్ళు ఎవరైనా కాంతారా మనని? మాట్లాడతారా? నీ మురికి బట్టలు చూసి మాట్లాడతాడా అన్న? రాణిస్తాడా నీ బురదవాసం చూసి? నేనేమంటున్నా అంటే, నేను వచ్చినాక మీ ఆడబిడ్డను వచ్చినాక ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టరేట్ కానీ, ఎక్కడికైనా నేను రైతునని పోతే రైతుకు సపరేట్ చైర్ ఉండాలి, టేబుల్ ఉండాలి, మిమ్మల్ని కూసబెట్టాలి, మీ బాధ ఏందని అడగాలి. అడిగిన తర్వాతనే దాని పరిష్కారం ఎత్తుకాలి. ఉట్టుటిగా కాదు. రైతు ఆత్మగౌరవం నిలబడితేనే ఈ తెలంగాణలో తినడానికి బుక్కెడు బువ్వ ఉంటది. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన రాజ్యం బాగుంటది అంట, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు అంటారు. రైతన్నలు ఇవాళ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి ఏమో మంచిగా తిని ఉంటున్నాడు. ఈడికెళ్ళి సింగరేణి పైసలు ఎత్తుకపోయి ఆడ ఫుట్బాల్ ఆడుకుంటూ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ రైతన్నలేమో కళ్ళాల మీద గుండెలాగి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఆ బాధ వాస్తవం కదా? నేను చెప్పిన దాంట్లో ఒక చిన్న ముక్కన్న తప్పు ఉంటే మీరు ఏం ఏడుకంటే అడిగి చేద్దాం. నేనేమంటున్నా, ఎక్కువ తక్కువ చెప్పనేను. ఈ 5 ముచ్చట్లు చెప్తున్నా. ఒకటి ఉచిత విద్య కావాలి, ఒకటి ఉచిత వైద్యం కావాలి, ఒకటి మా యువతి యువకులకు ఏదన్నా వ్యాపారం చేసుకోవడానికి లోన్లు కావాలి, 4వది మా రైతన్నలు రాజులుగా మారాలి, సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకోవాలి. ఈ పిడికిలు బిగించి పాంచజన్య శంఖమూది మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టుకొని ఇవాళ సింగరేణి బొగ్గుబాయిలంతా తిరుగుకుంటూ వెళ్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా పర్యటన చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ మేము చూడడానికి రావడం జరిగింది. మరి మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుతున్నా, ఇలా ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతాడు. ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 148 మీటర్ల ఎత్తుతోని డ్యామ్ కట్టుకోవడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చింది. మరి రేవంత్ రెడ్డి నిజంగా నీతిమంతుడైతే, నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, నిజంగా తెలంగాణ గోస మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఆ 148 మీటర్ల కన్నా కట్టుడు మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆయన కొత్త పంచాయతీ పెట్టిండు, కట్టద్దనే ఉద్దేశం అయినది. ఏమంటాడు? 148 కాదు 150 మీటర్లకు అయితేనే నేను కడతా, దానికి నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతా అంటున్నాడు. మరి ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడా? అదే చెప్పండి. ఎత్తుతాడా? ఒక ఎమ్మెల్యే ఎత్తనే ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తుతాడు. ఈయన కథలు ఎట్లా చెప్తుండే, ఈయన అపాయింట్మెంట్ అడిగితే ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్తుంది. దానికి మళ్ళీ ఎవరట? మధ్యలో కిషన్ రెడ్డి అంటే ఆయన అడ్డం పడుతున్నాడట. ఇక ఏం చెప్పాలి? కిషన్ రెడ్డి అంటే బీజేపీ ఎంపీ, ఆయన అడ్డం పడుతుండు కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటు. నేనేమంటున్నా, ఎన్నుకున్నది ఎందుకు? ఒకవేళ నిజంగా మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు, 148 మీటర్లకు మనకు పర్మిషన్ ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ భూములకు పైసలు సగం ఇచ్చున్నాయి. మిగతా పైసలు 148 మీటర్లు కాదు 150 మీటర్లకు కట్టుడు మొదలుపెట్టు. ఎవరు ఆపుతారో చూద్దాం. నేను మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడదాం పర్మిషన్తో. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే, వాళ్ళేదో మాట్లాడకపోతే ఇక్కడ మా రైతులకు ఎందుకు అన్యాయం చేయాలి నువ్వు? అంటే నీకు కట్టే ఉద్దేశం లేదు. కాంగ్రెస్ వల్ల నేను సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా,
తుమ్మిడిహెట్టి గ్రామం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి నీతి నిజాయితీ ఉంటే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ కట్టడం మొదలు పెట్టండి. మీరు అన్నట్టు 150కే కట్టడం మొదలు పెట్టండి. కానీ నీళ్లు 140 వరకే ఉంచుండ్రి, పర్మిషన్ వచ్చినప్పుడు 150 దాకా ఉంచుకుందాం. ఏమంటారన్నా? వాజిబేనా? కట్టడైతే కట్టాలి కదా. కట్టకుండా దొంగ మాటలు చెప్పుకుంటే ఇప్పటికే 30 నెలలు కాలం గడిపేసిండు. ఇక ఆయనకు ఉన్నది ఒకటే ఒక సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే రైతెవడో రాజెవడో ఏం అర్థం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే తుమ్మిడిహెట్టికి రావాలి, ప్రాజెక్టు సైట్ చూడాలి, అర్జెంట్ గా ప్రాజెక్టు శంకుస్థాపన చేసి కట్టాలి. ఎవరెవరికైతే మా అన్నదమ్ములకు ఇక్కడ భూములకు పైసలు రాలేదో వాళ్ళతో మాట్లాడాలి. ఆనాడు ఎప్పుడో 10 ఏళ్ల కింద 7 లక్షలు ఇచ్చిరు, ఇప్పుడు ఆ రేట్ లేదు. ఇప్పుడు రేట్ బాగా పెరిగింది. ఇచ్చినటువంటి రేట్ కూడా మీతో కూర్చోవాలి. మీకు ఇప్పుడు ఏది వాజీబ్ రేట్ అనిపిస్తే ఆ రేట్ ఇవ్వాలి. దాని ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవాలి. అర్జెంట్ గా తుమ్మిడిహెట్టి కట్టడం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ఒకటి కాదు, రెండు కాదు, అన్నిట్లో ఆయన అట్లే ముచ్చటి చెప్తాడు, అన్నిట్లో ఆయన అట్లే ఎగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే తుమ్మిడిహెట్టి ప్రజలు గట్టిగా మాతో ఉంటే తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ని సాధించుకోవడానికి మీతో నేను కలిసి నడుస్తా అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి తుమ్మిడిహెట్టి ఇక్కడే కాదు, అవసరం అనుకుంటే హైదరాబాద్ పోదాం ఒకసారి. కానీ మన ప్రాంతం బాగు చేసుకోవడానికి ఏ నీళ్ల కోసం అయితే, ఏ నిధుల కోసం అయితే, ఏ నియామకాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కళ సాకారం చేసుకోవడానికి నాతో పాటు కలిసి నడిచి రావాల్సిందిగా తుమ్మిడిహెట్టి ప్రాంత ప్రజలందరినీ కూడా వినమ్రంగా చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి సబితమ్మ ఇక్కడ కాగజ్ నగర్ సబితమ్మ మా టిఆర్ఎస్ పార్టీ నుంచి తను ఉన్నది, ఊరూరు తిరుగుతుంది, గల్లీ గల్లీ తిరుగుతుంది, అన్ని మండలాలు తిరుగుతుంది, మీ అందరి దగ్గరికి వస్తుంది. మా పార్టీ ఇప్పుడిప్పుడే జెండా గద్దెలు పెట్టి మేము ప్రారంభం చేస్తా ఉన్నాం. మేము పార్టీ కొత్తది కానీ నేను మీకు పాతదాన్నే. మీరు 20 ఏళ్ల నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. బతుకమ్మలు ఎత్తుకోగా చూసిండ్రు, పిల్లల కోసం కొట్లాడంగా చూసిండ్రు, ఉద్యోగాల కోసం కొట్లాడంగా చూసిండ్రు, వార్డులు వారు వచ్చి ముఖ్యమంత్రితో కొట్లాడంగా కూడా చూసిండ్రు. నేను పాతదాన్నే, పార్టీ మాత్రమే కొత్తది. కానీ మీరు అనుకుంటే, మీరు తలుచుకుంటే ఇదే మన ఇంటి పార్టీ అవుతుంది, ఇదే మన అసలు పార్టీ అవుతుంది, తెలంగాణ పేరుతోనున్న ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో అవుతుంది. కాబట్టి మీరు ఆశీర్వదించాలని చెప్పి వినమ్రంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి తుమ్మిడిహెట్టికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మరాఠీ నేర్చుకొని వస్తాను మీ అందరికీ మాటిస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ముఖ్యంగా మా రైతన్నలందరికీ, ఆడబిడ్డలకి నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. అనిల్ మాట్లాడతారా? చాలా సార్లు కలిశాను. తర్వాత మా ఆత్మీయ, మరీ ముఖ్యంగా తుమ్మిడిహెట్టి ప్రాణహిత ఈ సమస్య మరీ ముఖ్యంగా ఇప్పుడు బయటికి వచ్చింది. 2004వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు 2020, ఆ తర్వాత మన ఇస్తామన్నారు. ఈ ఒక్క సమస్య సరిపోదా? ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? వినోద్ కొంచెం హెల్ప్ చేయరా? జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రక్షణ సేన నుండి మేమందరం కూడా జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రక్షణ సేన నుండి కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి, ఆ 2 వేర్వేరు గ్రామాలు, తుమ్మిడిహెట్టి దగ్గర మేమున్నాం. ఇక్కడ వేన్గంగ, పెనుగంగ, ప్రాణహిత 3 కూడా సంగమం చేస్తాయి. మరి ఈ ప్రాంతంలోనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడతామని చెప్పి 5గురు ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ చెప్పిండ్రు 2006లో ప్రారంభం కావాల్సింది. 2026 అయినా కూడా ఇంతవరకు ఆ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు 148 మీటర్లకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మీరు అర్జెంటుగా కట్టడం స్టార్ట్ చేయండి. మీరు కట్టడం 150కే కట్టండి, కానీ నీళ్లు కావాలంటే 148 దాకా నిలుపుకోవచ్చు. కానీ కేవలం మీరు నేను లేనిపోని పంచాయతీ పెట్టి కొత్తగా మళ్ళీ మహారాష్ట్ర సీఎంకి నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తుతలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని వంకబెట్టి ఈ ప్రాజెక్టు కాకుండా ఆపితే ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు, ఇప్పుడు 12 ఏళ్ళు, 26 ఏళ్ళుగా ఇక్కడ ప్రాంత ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు రావాల్సింది 6,000 ఎకరాలకు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు. తలాపున్నే 3 నదులు వారుతున్నా కూడా నీళ్ళు వస్తలేవు. కాబట్టి త్వరితగతిన తుమ్మిడిహెట్టి పనులు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రాంత ప్రజల హక్కు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితులలో వాగ్దానం చేసినారు ఎన్నికల్లో, కాబట్టి
పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమండి సిర్పూర్ నుండానే ఎందుకు అంత నచ్చిన నేను మీకు? థ్యాంక్ యూ. జై